ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలు బాగోలేదు. ఇది ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య. కానీ వీబీసీ ఆన్ టీవీ పరిశీలనలో ఈ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మాత్రం భోజనాలు బాగానే ఉన్నాయని చెప్పడం విశేషం. కొంతమంది విద్యార్థులు అనారోగ్యం వంటి కొన్ని కారణాలతో ఇంటి నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. నాకు ఇక్కడ మా ఇంటికాడ భోజనం చాలా అలవాటు అయిపోయి స్కూల్లో భోజనం తినకుండా ఇంటికాడ భోజనం తెచ్చుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. అందరూ తింటారు ఇక్కడ, అందరూ. నేను తినేవాడిని, కానీ ఈరోజు అలవాటు అయిపోయింది. మా ఇంటికాడ అన్నం తిన్నాం, అందుకే తెచ్చుకున్నాను. నేను రోజు తెచ్చుకుని ఒక్కోసారి ఇక్కడ తినేస్తాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నం. లక్కీలా పాపకి హెల్త్ బాగాలేదు, ఇంటికాడ నుంచి క్యారెట్ తెచ్చుతాం. స్కూల్లో భోజనం బాగుంది, ఇంటికాడ భోజనం లాగే ఉంది, బాగానే ఉంది. స్కూల్ మన ఇంట్లో ఎలా వండుకుంటామో కూరలు అవన్నీ ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. అది మేడమ్లు కూడా కేర్గా చూస్తారు. ఎవరు తినకపోయినా సరే దగ్గరుండి తినిపించుతారు పిల్లలకి, అందరూ కూడా ఇక్కడ. మై నేమ్ ఇస్ తేజశ్రీ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 10th class B section. రైస్ అయితే బాగుంది, కర్రీ అది బాగానే ఉంది, బాగుంది. నా పేరు మీనాక్షి. నేను చదువుతున్న తరగతి 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ భోజనం రోజు బాగుంటుంది. చెక్కి ఇంకా అదే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడుతున్నారు మా స్కూల్లో. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది. కూర కూడా బాయిల్డ్ ఎగ్ కూడా బాగా ఉడికింది ఇస్తున్నారు, బాగున్నది. నా పేరు జనశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. అక్షయ పాత్ర నుంచి వస్తున్న ఫుడ్ చాలా బాగుంటుంది. మండే పాలకూర పప్పు అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ వస్తుంది. అండ్ ఎగ్ చెక్కి, ఇంకా మిల్లెట్ చెక్కి, ట్యూస్డే ఏమో పల్లీలు, మసాలా పల్లీలు, ఇంకా అక్షయ పాత్ర నుంచి అలా వస్తున్న ఫుడ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నా పేరు డి శాంతకుమారి. నేను జీవీఎంసీ కేఎన్ఎం గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నానండి. మా పాఠశాలలో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది ఓన్లీ గర్ల్స్ హై స్కూల్, అందరూ అమ్మాయిలే ఉంటారు. మాకు మిడ్ డే మీల్ అక్షయ పాత్ర నుంచి మధ్యాహ్నం భోజనం పంపించబడుతుంది. భోజనం చాలా వేడిగా, రోజుకో రకమైన మెనూతో, గవర్నమెంట్ ఏ మెనూ అయితే ఇచ్చిందో ఆ మెనూతో డైలీ పప్పు, పులిహార, బిర్యానీ, పచ్చడి అన్నీ ఏ మెనూ అయితే ఇచ్చిందో ఆ మెనూతో చాలా వేడిగా వడ్డించబడుతుంది. పిల్లలందరూ హాజరైన వాళ్ళలో 315 మంది పిల్లలకి ఒక్కొక్క రోజు 295, 300, 305 మంది పిల్లలు వస్తారు. ఒక 10-15 మంది అనారోగ్య కారణాల వల్ల తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనం చేస్తారు. అందరూ వీళ్ళకి పళ్ళాలు, గ్లాసులు, మంచినీళ్ళ వసతి అన్నీ మేము కల్పిస్తాము. MDM ఆయా ఉంటుంది, ఆవిడ రోజు అన్నం వడ్డిస్తుంది. మెనూ ప్రకారం ఇచ్చే పోషకాహారం చాలా మంచిదని పిల్లలు అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల అందరూ పిల్లలు కూడా ఇక్కడే అన్నం తింటారు. ఎవరు క్యారేజీలు తెచ్చుకోరు. వాళ్ళు హెల్త్ బాగోలేదు అన్నప్పుడు మాత్రమే క్యారేజీలు ఇస్తాము. వారానికి 5 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు మెనూతో పాటు ఎగ్ అందించబడుతుంది. 3 రోజులు చిక్కీ కూడా, పీనట్ జాగరీ చిక్కీ కూడా అందించబడుతుంది. పిల్లలు అవన్నీ కూడా ఇష్టంగా తింటున్నారు. ఈ భోజనం తిన్న తర్వాత పిల్లలు చాలా హెల్తీగా, యాక్టివ్గా ఉంటున్నారు. కడుపు నిండా అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాతే చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు కాబట్టి బాగానే తింటున్నారు. ఈ భోజనం మాత్రం చాలా బాగుంటుంది. కొత్త మెనూ కూడా చాలా బాగుంది. ఆ మెనూ ప్రకారం అన్నీ వడ్డిస్తున్నారు. ఈ మధ్య అక్షయ పాత్ర వాళ్ళు జీవీఎంసీ స్కూల్లో డోనర్ సహాయంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఒక 3 రోజులు NGO సపోర్ట్తో వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే అందులో ఒక డ్రై ఫ్రూట్ చెక్కి ఒకటి ఉంటుంది ఒకరోజు పీనట్స్ అన్నీ ప్యాకెట్ చేసి ఇస్తారు. ఒకరోజు దాల్ కానీ దాల్పప్పు లాంటివి కూడా ప్యాకెట్ చేసి ఇస్తున్నారు. పిల్లలు చాలా మోటివేట్ అవుతున్నారు, చాలా హెల్తీగా, యాక్టివ్గా ఉన్నారు అనిపిస్తుంది భోజనం వల్ల నాకు. థ్యాంక్ యూ అండి.